కరోనా కాలంలో మానవ వనరుల అవసరం పెరిగిపోవడంతో టెక్ రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ద్రవ్యోల్బణం నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు సైతం వెనుకాడలేదు. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ కోతలు మొదలయ్యాయి. గత 2 ఏళ్ల కాలంలో దాదాపు 2,50,000కు పైగా ఉద్యోగాలు కోల్పోయారని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ఉద్యోగుల కోతలనేవి ఇంకా కొనసాగుతూ ఉండడమే టెక్ ఉద్యోగులను కలవరపెడుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు పలు కారణాలతో ఉద్యోగులను తొలగిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ విచిత్ర కారణంతో తనను ఉద్యోగం నుంచి తీసివేశారు అని ఓ టెక్ ఉద్యోగి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను పనిచేస్తున్న కంపెనీలో తనతో పాటు తన టీం మొత్తాన్ని తొలగించారు అని ఆ వీడియోలో వాపోయాడు. ఉద్యోగం నుంచి తీసివేయడమేమో గాని ఉద్యోగం నుంచి తొలగించడానికి కంపెనీ చెప్పిన కారణమే తనకు బాధను, ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఉద్యోగం నుంచి తొలగించే ముందు కంపెనీ అధికారులు తనని ఇంటర్వ్యూ చేశారు అని, ఆ ఇంటర్వ్యూలో తనతో పాటు తన టీం సభ్యులను తొలగిస్తున్నామని చెప్పారు అని ఉద్యోగి చెప్పుకొచ్చాడు. తన టీం సభ్యుల స్థానాలను భారతీయులతో భర్తీ చేస్తామని చెప్పారన్నాడు. ఆ మాటలు విని తాను ఆశ్చర్యపోయాను అని, ఎందుకంటే తాను కూడా భారతీయుడినేనని చెప్పానని అన్నాడు. కానీ వాళ్లకు ఇండియా నుంచి వచ్చే భారతీయులే కావాలని, ఎందుకంటే వారు తక్కువ జీతానికే పని చేస్తారు అని కంపెనీ చెప్పిందని వాపోయాడు. తాను పుట్టింది ఇండియాలోనే అయినప్పటికీ తనకు 2 ఏళ్లున్నప్పుడు కుటుంబంతో పాటు అమెరికా వచ్చినట్లు తెలిపాడు. ఉద్యోగం కోల్పోవడం, తన ఉద్యోగాన్ని భారతీయులకే ఇవ్వడం గురించి అతడు చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.